శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 54వ శ్లోకము. పార్వతీ పరమేశ్వరులను మయూరీ మయూరములుగా నిరూపించి శంకరులు ప్రార్థించారు. సంధ్యా ఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతానక ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిశ్చటా చంచల భక్తానాం పరితోష బాష్ప వితతి వృష్టిర్మయూరీ శివ యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. ఈ శ్లోకమునకు భావము: మహేశ్వర, సంధ్యాకాలమే వర్షారంభ సమయము. విష్ణువు సంతోషంతో వాయించే మధ్యల నాదమే ఉరుములు. దేవతలందరూ ఆనందంతో ఆశ్చర్యంతో అటూ ఇటూ తిప్పుకుంటూ చూసే చూపులే మెరుపులు. భక్తులు ఆనందంతో వెలువరించే బాష్పాంబువులే వర్షం. అమ్మవారు మయూరి. ఈ పరిస్థితులలో ఆనంద తాండవం చేసే నెమలి వంటి శివుని భజిస్తాను. వర్షాకాల ప్రారంభంలో ఉరుములతో మెరుపులతో వర్షం కురుస్తూ ఉండగా ఆడు నెమలిని చూస్తూ మగ నెమలి నృత్యం చేస్తున్నట్లు సంధ్యాకాలంలో విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తూ ఉండగా ఆకాశంలో ఉన్న దేవతలు సంబరంతో చూస్తూ ఉండగా భక్తులు ఆనంద బాష్పాలను రాలుస్తూ ఉండగా పార్వతీదేవిని చూస్తూ శివుడు తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. అంటే ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో మనం ధ్యానించాలని శంకరుల అభిప్రాయముగా గ్రహించాలి. శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు ఈ సందర్భంగా స్కాంద పురాణంలోని క్రింది శ్లోకాన్ని ఉదహరించి ప్రదోషకాలంలో శివారాధన చేయాలని తెలిపారు. కైలాసశైల భవనే త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచితరత్నపీఠే నృత్యం విధాతుమభివాంఛతి శూలపాణిః దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే. వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖో వేణుం దధత్పద్మజః తాళోన్నిద్రకరో రమా భగవతీ గేయప్రయోగాన్వితా విష్ణుః సాంధ్రమృదంగవాదనపటుర్దేవా సమంతాత్ స్థితాః సేవంతే తమను ప్రదోష సమయే దేవం మృడానీపతిం. కైలాస పర్వత భవనంలో ముల్లోకాలకు తల్లి అయిన పార్వతిని సువర్ణపీఠంలో ఉంచి ఈశ్వరుడు నాట్యం చేయాలని కోరుకుంటాడు. ప్రదోషకాలంలో దేవతలంతా ఈశ్వరుని సేవిస్తారు. శివుడు నృత్యం చేసే సమయంలో సరస్వతీదేవి వీణను వాయిస్తుంది. ఇంద్రుడు వేణునాదం చేస్తాడు. బ్రహ్మ తాళం వాయిస్తాడు. లక్ష్మీదేవి పాట పాడుతుంది. విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తాడు. దేవతలంతా చుట్టూ నిలిచి ఆ ప్రదోష సమయంలో పార్వతీపతి అయిన ఈశ్వరదేవుని సేవిస్తూ ఉంటారు. స్కాంద పురాణంలోని పై శ్లోకాలను బట్టి ఈశ్వరుని ప్రదోషకాలంలో సర్వదేవతలు పూజిస్తారని తెలుస్తోంది. మనం కూడా సంధ్యా సమయంలో ఈశ్వర స్తోత్రం చేయాలని శంకరులు ఈ శ్లోకం ద్వారా సూచించారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.